தேவன் என்னோட கூட இருக்கிற என்ன அர்த்தம்? దేవుడు నా తోడు అంటే ఏంటి అర్థం? என் வறுமையில் இருக்கிறாரு, నా దరిద్రంలో ఉన్నారు, என் துக்கத்தில் இருக்கிறாரு, నా ఏడ్చేప్పుడు నాతో ఉన్నాడు దేవుడు, குறையில் இருக்கிறாரு, నా హృదయంలో ఉన్నాడు, என்னோட பயத்தில் இருக்கிறாரு, నా భయంలో కూడా దేవుడు నాకు తోడు, குடும்பத்தில் இருக்கிறாரு, నా కుటుంబంలో తోడే ఉన్నాడు, எங்களோட இருக்கிறாரு. నాతో ఎప్పుడు ఉన్నాడు ఆయన. அப்படி இருக்கிறவரை అలా ఉన్న ఆయన உங்க சூழ்நிலையை மாற்றுகிறவரா நீங்க தான் மாத்தணும். ఆ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేది దేవుడు. அதனாலதான் அவர் சொல்ற இடத்துல இதோ வாசலில் கதவை தட்டுகிறேன். అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ద్వారం దగ్గర నుంచి నేను ద్వారం తట్టుతున్నాను. ஒருவன் சத்தத்தை கேட்டு ఎవడు నా సత్తాన్ని ఆలకించి கதவை திறந்தால் తలుపు తీస్తాడో நான் உள்ளே பிரவேசித்து నేను ఆ గుడారంలో ప్రవేశించి என்ன பண்ணுவாரா? ఏం చేస్తాడు ఆయన? భోజనం பண்ணுவாராம். మనతో భోజనం చేస్తాడంట దేవుడు. பண்ணுவாராம். మనతో భోజనం చేస్తాడంట. ஆண்டவர் என்னோடு கூட భోజనం பண்ணுவாருன்னா ప్రభువైన దేవుడు నాతో కలిసి భోజనం చేస్తాడంటే அப்ப என் வீட்ல என்ன மாதிரியான ப்ரொவிஷன் இருக்கும்? అప్పుడు నా ఇంట్లో నా గుడారంలో ఏమేమి పదార్థాలతో నింపబడి విలువలు పెరుగుతాయి. உங்களுடைய சமாதானத்தோட வேல்யூ இன்க்ரீஸ் ஆயிடும். మన యొక్క సమాధానం యొక్క కార్యాలన్నీ కూడా పెరుగుతాయి. உங்களுடைய blessings உடைய வேல்யூ இன்க்ரீஸ் ஆயிடும். మన యొక్క ఆశీర్వాదాలు ఇంకా అధికమవుతాయి. உங்களுடைய வாழ்க்கையில தேவனுடைய மகிமை நாளுக்கு நாள் பெருகும். మన యొక్క జీవితంలో మన విలువలు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటాయి. அன்பு தேவஜனமே, నా ప్రియమైన జనులారా, அவர்களுடைய உள்ளத்துல దేవుని మన హృదయంలో உங்கள் இல்லத்துல మన ఇంట్లో பிறக்க வேண்டும் என்று சொல்லி పుట్టాలని మేము కోరుకుంటున్నాం. நான் ஆசைப்படுறேன். మేము ఆశపడుచున్నాం. நீங்க ఆశపடுறீங்களா? మీరు ఆశపడుచున్నారా? அதோட அடையாளம் என்ன? అదొక ఆనవాలు ఏంటి? அதோட அடையாளம் என்ன? దాంట్లో ఉన్నటువంటి ఆనవాలు ఏంటి? மார்த்தா ஒரு வார்த்தை ஏசாப்பிட்ட போய் சொன்னா. మార్త ఒక మాట వెళ్ళి యేసు ప్రభుతో చెప్తుంది. மரியாவும் ஒரு வார்த்தை போய் ஏசாப்பிட்ட சொன்னா. మరియా కూడా వెళ్ళి యేసు ప్రభుతో ఒక మాట చెప్తుంది. மார்த்தா சொன்ன வார்த்தைக்கு మార్త చెప్పిన మాటకు சொல்லுவாரு, ఆయన చెప్తాడు, நீ அநேக காரியங்களை குறித்து கலங்கி கொண்டிருக்கிறாய், నీవు అనేక కార్యముల కొరకు చిందిస్తున్నావు, யூஸ்லெஸ். దానివల్ల ఏ ప్రయోజనం లేదు. மரியா சொல்ற வார்த்தைக்கு, మరియా చెప్పినటువంటి మాటకు இன்னும் என் வேலை வரவில்லை, ఇంకా నా పని రాలేదు. அதுக்கப்புறம் மரியா ஒரு வார்த்தை சொல்றா. అక్కడ మరియా ఒక మాట చెప్తుంది, அவர் என்ன சொல்லுகிறாரோ ఆయన ఏం చెప్తున్నాడో அதன்படி செய்யுங்கள், దాన్ని బట్టి మీరు చెయ్యండి. இன்னைக்கு பரிசுத்த ஆவியானவர் உங்களை நடத்துறாரு, நீங்க விசுவாசிச்சீங்க அப்படின்னா, ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడుపుచున్నాడని మీరు నమ్మితే, அவர் தான் பேசுறாரு நீங்க விசுவாசிச்சீங்கன்னா, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు మీరు அந்த నమ్మినట్లయితే, வார்த்தையின்படி செய்ய நீங்க உங்களை ஒப்பு கொடுப்பீங்க. ஆனா ఆయన మాట ప్రకారం చేయడానికి మీరు ఇష్టపడితే, அதுதான் முதல் அடையாளம் தேவன் நம்மோடு கூட இருப்பதற்கு. ఇదే మొదటి ఒక ఆనవాలు, దేవుడు నాకు తోడే ఉన్నాడని అనడానికి.